ఇలా ఆధార్ లింకులు పెట్టి ఒక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ చేస్తానడం అనేటువంటిది ఇది రైతులను మోసం చేయడం, రైతులను దగా చేయడం, నిజమైన రైతులకు రుణమాఫీ వర్తించజేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇలా దారుణంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది. పాస్బుక్ సపరేట్ ఉందా లేదా చూడండి, కానీ రేషన్ కార్డ్ సపరేట్ ఉందా లేదా అని చూడాల్సిన అవసరం ఏంది? ఇవాళ ఇంకోటి అందులో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో 4.7 లో ఏమంటారంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదే విధంగా మన పాస్బుక్ మూడిట్లలో డేటాను ఒకటిగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారట. అంటే వాళ్ళు ఎక్కడ మ్యాచ్ కాకపోయినా ఆయనకు రాదన్నట్టే కదా. ఇవాళ రాష్ట్రంలో మీరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు. లక్షల మంది 7 నెలల కింద దరఖాస్తులు పెట్టినారు. 7 నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇలా అర్హులయ్యేవాళ్ళు కదా. 7 నెలల కింద ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంటారు. ఈ రోజు వరకు కార్డులు ఇవ్వకపోతుంది. మరి ఈ రోజు నీకు కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా? రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం. అంటే నీకు ఆధార్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు, నీకు రేషన్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు, నీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు కనుక నీ తండ్రికే ఇస్తాం, నీకు రుణమాఫీ లేదు. ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు, కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పు ఇవ్వడానికి అవసరం లేని రేషన్ కార్డు అప్పు మాఫీ చేయడానికి మాత్రమే ఏం అవసరం? దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి షరతులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. అతను రైతా కాదా చూడండి. నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి. ఏ రైతు బ్యాంకులో అప్పు తెచ్చుకున్నా ఈ కుటుంబం అనే షరతులు తొలగించి, రేషన్ కార్డు అనే షరతులు తొలగించి, పాస్బుక్ ఆధారంగా బ్యాంకులో రుణం తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది.